మెగా డిఎస్సిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 25న నియామక పత్రాలు అందించనున్నారు. దీనికి సంబంధించి అమరావతిలో సచివాలయం వెనుక భాగాన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. మంత్రి నారా లోకేష్ హామీ మేరకు అధికారంలోకి రాగానే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలోనే నేడు మెగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి నియామక పత్రాలను అయితే అందజేయనున్నారు. రాష్ట్ర సచివాలయం వెనక ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అయితే దీన్ని పరిశీలించారు. ఇప్పటికే ఐఏఎస్ కోన శశిధర్, జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా పరిశీలిస్తున్నారు ఈ ఏర్పాట్లకు సంబంధించి. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారం చేపట్టిన తర్వాత అయితే మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టారు. దీంట్లో మొత్తం 16,000 మంది టీచర్లకు ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ కూడా చెప్పారు. 5 ఏళ్లలో ఒక డిఎస్సి ఏర్పాటు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ డిఎస్సి నిరుద్యోగులను అయితే దగా చేసిందంటూ కూడా మంత్రి నారా లోకేష్ ఇప్పటికే తెలిపారు. ఎగ్జామ్ దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రేపు కొత్త ఉపాధ్యాయులకైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కూడా ఈ నియామక పత్రాలు అందించబోతుంది కూటమి ప్రభుత్వం. ఎంతో గర్వకారణంగా ఉందంటూ కూడా మంత్రి నారా లోకేష్ ఇప్పటికే తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యేలకి అందరికీ కూడా ఆహ్వానం అయితే పంపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ ప్రత్యేక ఆహ్వానాన్ని అయితే పంపించారు. ప్రతిపక్ష సభ్యులకు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపించారు. ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కూడా వారిని కోరుతున్నట్లుగా మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. మెగా డిఎస్సిని అయితే అడ్డుకునేందుకు వైసీపీ చాలా కుట్రలు పన్నింది. నోటిఫికేషన్ అవ్వడంతోనే స్టే కూడా రాలేదు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. రేపు సచివాలయం వెనుక వైపు నిర్వహించే భారీ కార్యక్రమానికి టీచర్ ఉద్యోగులు ఎంపిక అయిన అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కలిసి మొత్తం 32,000 మంది హాజరు కాబోతున్నట్లు తెలిపారు. వేదిక వద్ద ప్రతి జిల్లాకు ఒక్కొక్క జోన్ ఏర్పాటు చేసి ఆ జోన్ల ద్వారా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై సంబంధిత జోన్లలో కూర్చోవాలని కూడా వారిని ఇప్పటికే కోరినట్లు తెలుస్తుంది. ఎవరైతే నియామక పత్రాలు అందుకోవడానికి టీచర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే డయాస్ పైన మొత్తం డయాస్ చుట్టూ 9 గ్యాలరీలను అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క గ్యాలరీకి 400 మంది సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన ఏర్పాట్లు. వీరికి ఫుడ్ కానీ వాటర్ కానీ వీటికి ఎలాంటి సమస్యలు లేకుండా అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు జరిగాయి. మెయిన్ డయాస్పై అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ కూటమి తరపున మంత్రులు కూడా ఉంటారు. మొత్తం 4గురికే ఇక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా కోన శశిధర్ తెలిపారు. దీనికి సంబంధించి అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ప్రధానమైన ఏర్పాట్లు అయితే పూర్తిగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నియామక పత్రాలు రేపైతే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అయితే అందుకోనున్నారు. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9.